హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి, చేస్తారు. భరణి గారి బాధ, ఆవేదన నిజం అనిపించింది. ఈ ఫైర్ ఫస్ట్ నుంచి ఉండుంటే మీరే కదన్నా టాప్ లో ఉండేవారు. ఇన్నాళ్ళకి కామనర్స్ మీద పడిన నింద పోయిందో క్లీన్ షీట్. వారెవ్వా తనుజ నిన్న భరణి గారికి, ఇవాళ కళ్యాణ్కి చాలా బాగా స్టాండ్ తీసుకున్నావు. కళ్యాణ్, డిమాండ్, పవన్ మీరు ఒకరిని నమ్మితే వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూడరు. వాళ్ళ కోసం ప్రాణం పెట్టేస్తారు అంతే. సంజన గారు సంచలక్గా రైటా రాంగా? రీతు గేమ్ గెలిచినప్పుడు భరణి గారు రీతు గుడ్ గుడ్ సూపర్, నేను లీడ్ లో ఉన్నా అనుకున్నా. రీతుని అప్రిషియేట్ చేశారు భరణి గారు. తనుజ తర్వాత చూసి ఇది ట్రయాంగిల్ లా లేదు అని చెప్తే తనుజతో సంజన గారు అంటారు కన్ఫ్యూజ్ అవడానికి పెట్టారు అలాగా అంటారు. తనుజ గో గుడ్ నాన్న 2 లెవెల్స్ కంప్లీట్ చేశారు భరణి గారు. ఫస్ట్ లెవెల్ కూడా కంప్లీట్ చేసి రింగ్ వేసే అంటారు. కంప్లీట్ చేశారు. రీతు ట్రయాంగిల్ వెతుకుతూ ఉంటే రింగ్ కనబడింది భరణి గారిది, రెడ్ కలర్ షర్ట్ లో పెట్టేశారు. నచ్చలేదండి అసలు. తర్వాత సంజన గారు రింగ్ ఇస్తే భరణి గారు వేసేసారు. అయినా సంజన గారు రీతుకి ట్రయాంగిల్ అని చెప్పి రీతుకే ఇచ్చేసారు. రీతు గెలిచారు. తర్వాత సంజన గారు చూపిస్తారు అతుకులు ఉన్నాయి, ట్రయాంగిల్ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా అనేసి. రీతు కోపంలో అంటారు ఒకరు గెలిచారంటే రచ్చ రచ్చ చేయాలి, డాలం చేయాలి, ఒకరు హ్యాపీగా ఉంటే చూడలేరు. మా రీతు ముందు నువ్వు జెన్యున్ గా ఉంటే హౌస్ లో వాళ్ళు బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నువ్వే గ్రూప్ గేమ్ ఆడి రింగ్ ని కూడా దాచేస్తే ఎవ్వరూ రారు. తనుజ రీతు రింగు షర్ట్ లోపల పెట్టింది అంటే భరణి గారు షాక్. అసలు సూపర్, వావ్ వావ్ అని అరుస్తారు భరణి గారు. ఫస్ట్ వీక్ నుంచి సంచాలక్ డెసిషన్ అంటే తలదించుకొని వెళ్ళాను. నా రింగు దాచిందంటే చాలా బాధ అనిపిస్తుంది అంటారు. నేను ఫస్ట్ వచ్చి అప్రిషియేట్ చేశాను. భరణి గారు ఐ విల్ స్టాండ్, ఐ విల్ ఫైట్ అంటారు. తనుజ గేమ్ పోయింది అంటే సంచాలక్ మిస్టేక్ అంటారు. డిమాండ్ రీతు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అంటారు గేమ్ అయ్యాకనే రింగ్ దొరికిందంట అంటే భరణి గారు ఏం మాట్లాడుతున్నావు, తను షర్ట్ లోపల పెట్టుకుంది. చాలా ఫీల్ అయ్యారు భరణి గారు. ఎక్కడెక్కడ చీటింగ్ చేశారో షూ చూపిస్తే మనుషులు గుర్తుపట్టారు అనే పాయింట్ తీసుకొని వచ్చారు. ఎమ్మాన్యువల్ అంటారు షూ అంటారు ఏంటి అంటే కళ్యాణ్. భరణి గారు ఇది కరెక్ట్ కాదు, నిజం కాదు. ఆ కన్ఫెషన్ రూమ్ లో ఏం జరిగిందో ఏం చూపించారో నాకు తెలుసు, ఇప్పటి వరకు వీడికి కూడా తెలియదు అంటే అడుగుతారు నా కెప్టెన్సీ టాస్క్ నువ్వు షూ చూపించావా అని. భరణి గారి వైపు ఇలా ఇలా అని చేసి చూపించారు. డిమాండ్ లేదురా అంటారు. కళ్యాణ్ ఇప్పటి వరకు వీడికి కూడా తెలియదు, చెప్పింది మీరు హౌస్ లోకి వచ్చాక. భరణి గారు అంటారు నేను నీ పేరు తీసానా, డిమాండ్ మీద కోపంతో చెప్పాను అంటారు. నన్ను బ్లేమ్ చేస్తున్నారు, అక్కడ మాట్లాడకపోతే నాది తప్పవుతుంది అంటారు. కళ్యాణ్ చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి కామనర్స్ మీద పడిన నింద పోయిందో. సంజన గారు ఓవర్ థింకింగ్ చేశారు అనిపించింది. వీకెండ్ లో సాంగ్ పాడారు కదా, ఎమాన్యువల్ మమ్మీ తప్పైతే క్షమించు అని కాల్ పట్టుకుంటారు. సంజన గారు ఏడుస్తున్నారు. సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి ఎమాన్యువల్ అన్నా నాకు గేమ్ ఉంది ఇలా అంటున్నారు, అందరూ ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటారు అంటున్నారు. బ్రిక్స్ టవర్ టాస్క్ లో టవర్ హైట్ ఎవరు ఎక్కువ కడితే వాళ్ళే విన్ అయినట్టు. కళ్యాణ్, ఎమాన్యువల్, రీతు సంచాలక్ ఎవరిని ఎంచుకుంటారు అంటే ఎమాన్యువల్, కళ్యాణ్. డిమాండ్ అయితే ఓకే అంటారు. రీతు ససేమిరా ఒప్పుకోదు. ఎందుకు అంటే నాకున్న సపోర్ట్ తను ఒక్కరే, వేరే వాళ్ళని తీసుకుందాం అని అంటారు. తర్వాత ఫైనల్ గా సంజన గారిని సంచాలక్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ బ్రిక్స్ తీసుకుని వెళ్తుంటే కళ్యాణ్ ఒక్కరే టవర్ కట్టుకొని వెళ్లారు. బాగుంది. తర్వాత వీళ్ళు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. కళ్యాణ్ టవర్ హైట్ ఎక్కువ కట్టారు. ఇప్పుడు టవర్ కట్టిన తర్వాత కొడుతున్నారు. తనుజ అంటారు కళ్యాణ్ టవర్ ని ఎవరైతే కొడతారో నేను వాళ్ళ టవర్ ని కొడతా మాట మీద నిలబడింది. ఇక్కడ ముగ్గురు ఆడుతుంటే రీతు గోల గోల. అసలు తనుజ కొట్టకు తనుజ అంటే మీ వాడికి చెప్పు, కొడుతున్నాడు అందుకే నేను కొడుతున్నా అంటది. కళ్యాణ్ కొడుతున్నాడు అందుకే నేను కొడుతున్నా అంటది. భరణి గారు ప్లీజ్ వాళ్ళిద్దరూ కనిపించట్లేదా, నేనే కనిపిస్తున్నానా అంటే భరణి గారు షర్ట్ లో రింగ్ దాచిపెట్టుకున్నప్పుడు ఉండాలి అని కోపంతో కొడుతున్నారు. ఈ టాస్క్ లో ఫస్ట్ కళ్యాణ్ గెలిచారు. తర్వాత ఎమాన్యువల్ అంటారు తనుజ స్లోగా కొట్టిన లెఫ్ట్ హ్యాండ్ తో బ్రిక్స్ పడ్డాయి, కరెక్ట్ గా గురి చూసి కొడుతుంది అంటారు. నెక్స్ట్ రౌండ్ లో ఎమాన్యువల్, రీతు ఆడారు. వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎమాన్యువల్ తరపున భరణి గారు, కళ్యాణ్ ఆడుతున్నారు. రీతుకి డిమాండ్, తనుజ సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక టాస్క్ లో అంటే హౌస్ మేట్స్ అందరూ కొడుతున్నారు అంటారు. ఇప్పుడు వీళ్ళే సెలెక్ట్ చేసుకొని కొట్టొద్దు కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ అంటారు. నాకైతే ఏంటి మాకేంటిది అనిపించింది. డిమాండ్ కి బాగోపోయినా సరే కొట్టారు బాల్స్ తో రీతుని గెలిపించాలని. ఫైనల్ గా గెలిచారు. తర్వాత రీతు తనుజ డిమాండ్ ని హక్ చేసుకున్నారు. ఎమాన్యువల్ ఓడిపోయారు.
తను వేసిన స్ట్రాటజీ తనకే వర్కౌట్ అయింది. ఇక నుంచి అయినా సేఫ్కి మాడుకుంటూ ఉంటే బెస్ట్ అనిపించింది. కళ్యాణ్ ఏడుస్తుంటే చూసి తనుజ ఏడ్చావా అంటది. లేదు అంటారు కళ్యాణ్. మాన్యువల్ వచ్చి బాగా ఆడరా కళ్యాణ్ అంటే ఏడుస్తున్నారు పిచ్చోడా, బయట ఉండి నేను నీకు సపోర్ట్ చేస్తా, జనాలు చూస్తుంటారు అంటారు. బాగుంది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. టికెట్ టు ఫినాలే ఆడుతున్నారు. సంచాలక్గా తనుజ డిమాండ్ పవర్ కొని బస్తాలు విసిరేసి పాక్కుంటూ వెళ్ళి గొలుసు ఉంటది, దానికి తాళం తీసి బాక్సులు ఉంటాయి, దానిపై చెక్ వేసి నడుచుకుంటూ రావాలి. తాళం వేసిన బాక్స్ లో బాల్స్ ఉంటాయి, అవి తీసి వేసిన తర్వాత పజిల్ సాల్వ్ చేయాలి. అంతే గేమ్. టాస్క్ సింపుల్ గా ఇద్దరు ఆడేలాగే ఉంది. ఫస్ట్ కళ్యాణ్ వేసేసారు, రీతు కొంచెం స్లోగా ఆడింది. ఫైనల్ గా కళ్యాణ్ గెలిచారు. బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే ట్రోఫీ తీసుకోండి అంటే కళ్యాణ్ తీసుకొని ఇమాన్యుయల్ చేతిలో పెడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఆడదామని ప్లాన్ వేసుకున్నారు, సో తనకిచ్చారు. బాగుంది. బర్నీ గారు తనుజకి ఇచ్చారు. భలే అనిపించింది. అందరూ చాలా బాగా విష్ చేశారు, సాంగ్ వేశారు. కళ్యాణ్ పడాలా చాలా బాగా డాన్స్ చేశారు కూడా. తనతో పాటు హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేశారు. సూపర్. అసలు 2 times కెప్టెన్. ఫస్ట్ టికెట్ టు ఫినాలే ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాలా. చాలా మందికి ఇన్స్పిరేషన్. సెలబ్రిటీల చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఆ సెలబ్రిటీలే క్లాప్స్ కొడుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు పిచ్చోడు అన్నారు, ఇప్పుడు ఆ అమ్మాయే సపోర్టింగ్ గా నిలబడింది. కళ్యాణ్ పడాలా కామన్ మ్యాన్ గెలిచారు. సూపర్ సూపర్ సూపర్. అసలు బాగుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, మీరే చేస్తారు కదా.